రాజకస్ రెడ్డి ఈయన అరెస్ట్ చేయడానికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా ప్రయత్నం చేసింది. ఆయనకి నోటీసులు ఇచ్చారు, ఆయన విదేశాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన నిన్ననే నేను విచారణకు హాజరవుతున్నాను, కోర్టులో నాకు బెయిల్ తిరస్కరించారు కాబట్టి హాజరవుతున్నానని చెప్పారు. కాకపోతే ఆయన విదేశాలకు వెళ్ళలేదని, గోవాలో ఉన్నారని, గోవా నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి గోవా నుంచి హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు వేరే విదేశాలకు వెళ్ళి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారని ఈలోపు సిట్ అధికారులు ఆయన్ని క్యాచ్ చేశారని, ఆయన అరెస్ట్ చేశారని చెప్పి జరుగుతుంది. మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆయన అరెస్ట్ అనేది కొంతమంది పెద్దవాళ్ళ అరెస్టులకు దారితీయొచ్చా? విజయసాయిరెడ్డి గారు మొత్తం కర్త కర్మ క్రియ రాజకస్ రెడ్డి మద్యం విషయానికి సంబంధించి దాంట్లో కుంభకోణం జరిగిందా లేదా, కింగ్ పిన్స్ ఎవరు, వెనక ఎవరున్నారు, పెద్ద తలకాయలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా అతను ఒక్కడే చెప్పగలుగుతాడు. ఈ విషయాల్లో మా ప్రమేయం లేదు, మా పాత్ర లేదు అని చెప్పి ఆయన ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మరి మిథున్ రెడ్డి గారిని కూడా దీనిపైన విచారణ చేస్తే అసలు నాకే సంబంధం, నన్ను ఎందుకు విచారణకు పిలుస్తున్నారు, మద్యం కుంభకోణానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అక్కడ ఏం జరగలేదు, మా అనవసరంగా అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ విచారణకు పిలుస్తా అన్నారు, విచారణ పిలిస్తే హాజరవుతానని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు రాజకస్ రెడ్డి అని ఆయన విచారించి ఆయన అరెస్ట్ చేస్తారా? ఆయన చెప్పేటువంటి విషయాలు ఏంటి? మద్యం కుంభకోణంలో నిజంగానే పెద్ద తలకాయల పాత్ర ఉందా? పెద్ద తలకాయలను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? విజయసాయిరెడ్డి ఈరోజు బీజేపీలో చేరతారని చెప్పి ఒక వాదన వస్తుంది. రాజకీయాలు మానేసి నేను ఏదో వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన గతంలో చెప్పారు. మరి ఈ కుంభకోణంలో నా పాత్ర లేదు అంటే ఆయన వదిలేస్తారా? ఆయన బీజేపీలో చేరి కేసుల నుంచి బయటపడతారా? బీజేపీలో చేరినంత మాత్రాన ఆయనకున్న పాత్రని కాదనగలుగుతారా? ఎందుకంటే ఆయన ఒక ఇన్వాల్వ్మెంట్ చెప్పాడు, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాలంటే అప్పులు ఇప్పించాను నేను అనేటువంటి మాట ఆయన చెప్పారు. అంటే ఏంటంటే ఇక్కడ తీగలాకితే డొంక గదిలినట్టుగా ఒకళ్ళకి ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్తున్నారు, కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గానే కనబడుతుంది. ఇది మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం పాలసీని రూపొందించేటువంటి కార్యక్రమంలోనే ఈ మద్యం పాలసీని రూపొందించడం ద్వారా ఏ రకంగా బెనిఫిట్ పొందాలి అనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క ఆలోచన ద్వారానే ఈ పథకాన్ని రూపొందించారని, దాని ద్వారానే మద్యం కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ జరిగినాయని, మద్యం తయారీ సంస్థలు, మద్యం కొనుగోళ్లు ప్రభుత్వమే చేస్తుంది, మద్యం అమ్మకాలు ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఈ మద్యం తయారీ సంస్థలు కూడా వీళ్ళ చేతుల్లోనే పెట్టుకొని తద్వారా అమ్మకాలు కూడా నగదు రూపంలో అమ్మకాలు చేసి ప్రభుత్వ ఖజానాకి మళ్లించకుండా అమ్మకాల మొత్తాన్ని కొంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది అనేటువంటిది ఈ జరిగినటువంటి క్రైమ్లో సిట్ విచారణ జరుగుతున్నటువంటి ఆ కోణంలో జరుగుతుంది. సరే, నిజంగానే ఎంత మేరకు జరిగింది, ఏం జరిగింది, దాంట్లో పెద్ద తలకాయల పాత్ర ఏంటి, దాంట్లో నిజంగానే కింగ్ పిన్స్ ఉన్నారా, ఉంటే ఈ నేరానికి సంబంధించి అరెస్టులు, పెద్దవాళ్ళ యొక్క అరెస్టులు కూడా జరుగుతాయా ఏమిటి అనేది మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మనకి రకరకాలైనటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే మద్యం కుంభకోణం అనేది ఈ రాజకస్ రెడ్డి అనే ఆయనతోనే ఆగేది కాదు, విజయసాయిరెడ్డితో ఆగేది కాదు, మిథున్ రెడ్డి గారితోనే ఆగేది కాదు. దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళందరి యొక్క అరెస్టులు కూడా జరుగుతాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.